ముహూర్తం దగ్గర పడుతోందా? 1 ఇయర్ సస్పెన్స్ క్లైమాక్స్ కు చేరినట్లేనా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. నూతన సంవత్సరాది రోజున తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారైందట. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఖాయమేనా? కేబినెట్ లో కొత్తగా బెర్తులు దక్కించుకునే వారెవరు? ఎవరి పదవికి ఎసరు రాబోతోంది? ఈ ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, ఏప్రిల్లో రాహుల్ సభ, అంతకంటే ముందే కేబినెట్ విస్తరణ. ఆ 6 బెర్తులను దక్కించుకునే అదృష్టవంతులెవరు? ఎవరి బెర్తులకు ఎసరు రానుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? చాలా కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఈసారి కేబినెట్ విస్తరణ సమీకరణాలు మారిపోయాయా అంటే అవును అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిందట. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కన్క్లూజన్ కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. మార్చి 30న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారట. నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బెర్త్ పక్కా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు ఇచ్చినప్పుడు అధిష్టానం ఆయనకి హామీ ఇచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మరి అదే జరిగితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బెర్త్కు ఎసరు వస్తుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. గతంలోనూ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, రామ్రెడ్డి వెంకట్రెడ్డిలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలానే రొటేట్ చేస్తూ ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు దాదాపు బెర్తు ఖాయమైపోయిందనే టాక్ నడుస్తోంది. ఇక మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు అవకాశం ఉండనున్నట్లు చెప్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కించుకున్న అద్దంకి దయాకర్, విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. విజయశాంతికి బీసీ మహిళా కోటాలో ఇవ్వాలని ఏఐసీసీ ఆలోచన చేస్తోందట. రాములమ్మకు అవకాశం ఇవ్వాలి అనుకుంటే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలుకుతారని అంటున్నారు. విజయశాంతి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం కావడం, అదే జిల్లా నుంచి 2 మహిళా మంత్రులు ఆల్రెడీ కేబినెట్ లో ఉండడంతో వారిలో ఒకరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అద్దంకి దయాకర్ ను కేబినెట్ లోకి తీసుకోవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అద్దంకి ఛాన్స్ దక్కితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు నిరాశ తప్పదు. అద్దంకి వివేక్లలో ఒకరికి పక్కాగా కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కకపోతే అదే సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఇస్తారని అంటున్నారు. మదన్ మోహన్ కాకపోతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మెదక్ కోటాలో మైనంపల్లి రోహిత్ పేర్లు కూడా ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కేబినెట్ లో ఉంటే మాత్రం సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ లేనట్లే. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా అమాత్య రేసులో ఉండడంతో ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కానే. గ్రేటర్ పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి కావడం, ఆయన కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉండడం కలిసి రావచ్చు. అన్ని అనుకున్నట్లు కుదిరితే తెలుగు సంవత్సరం ఉగాది రోజున తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఖాయమే.